రైతే రాజు రైతే రాజు రైతే రాజు. మేము ఉండేది హైదరాబాద్ ఫిర్యాది కూడా అన్న, వినాయక్ నగర్ కాలనీ. నా పేరు శ్రీరామ్. నేను బిజినెస్ స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అవుతుందన్న. 10 సంవత్సరాల నుంచి ఇదే పని. డైరీ ఫామ్ అన్న. నేను 10th వరకు చదివాను. డైరీ రంగం వచ్చాను. స్టార్టింగ్ 20 బర్రెలతో స్టార్ట్ చేశాను అన్న నేను. ఇప్పుడు 30 బర్రెలు ఉన్నాను. ఇక్కడ నుంచి హర్యానా, జాఫరాబాద్, గుజరాత్ ఆ 3 వాడతాను నేను. ఇది యూట్యూబ్లో చూసామన్నా ఫస్ట్. ఫస్ట్ అంటే అంత నమ్మకంగా లేదు. సర్లే ఎలాగో ఎన్నో వాడుతున్నాం కదా, ఇది ఒకసారి వాడి ట్రై చేద్దామని ఒకసారి తెప్పించాను నేను. ఇంప్రూవ్మెంట్ బాగుంది అనేది. బాగున్నా కానీ అప్పటి నుంచి ఇదే వాడుతున్నాం. డౌట్ అయితే వచ్చిందండి కంపల్సరీ. అదే వాడుతున్నా, ఇంప్రూవ్మెంట్ ఉండలేదు సార్. ఇంకా సర్లే ట్రై చేద్దాం ఒకసారి అని తెప్పించాను. అది కాక మా ఫ్రెండ్ ఒక ఆయన సజెస్ట్ చేశారు, ఒకసారి వాడు చూడు, అది నేను వాడాను ఇంప్రూవ్మెంట్ బాగుంది అన్నాడని సర్లేని మేము కూడా ఒకసారి తెప్పించాము. అది అప్పటి నుంచి మాకు ఇంప్రూవ్మెంట్ బాగుంది అనేది. అబ్జర్వేషన్ అంటే ఇప్పుడు టైంకి సూడి కడతాం, అదే మనకి బర్రెలు కూడా పుష్టిగా ఉంటాం, తిన్నది డైజెషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటాం, డైజెషన్ గట్ట మంచి బాగా అవుతుంది, అరుగుదల గట్ట, పాలు కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది అన్న. ఏదైనా కట్టేసి ఉంటాను. ఇవి అరుగుదల తక్కువ ఉంటుంది. ఇది వాడిన కానీ కొంచెం బాగుంది, మనకి ఇంప్రూవ్మెంట్ బాగుంది అన్నది అరుగుదల. ఇంకా అందుకే అప్పటి నుంచి మనం 4 సంవత్సరాల దగ్గర 5 సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నాం మనం. మనకి ఇంప్రూవ్మెంట్ బాగుంది. రకరకాలు వాడాం, చాలా వాడాం, 1-2 కాదన్న. మనకి ఇది వాడిన కాడి నుంచి కొంచెం ఇంప్రూవ్మెంట్ బాగుంది. షైనింగ్ గట్రా వస్తున్నాయి అన్న. చూడే అన్ని టైంకి కడుతున్నాయి అన్న, టైంకి కడుతున్నాయి. అందరికైతే ఇదే సజెస్ట్ చేస్తాను నేనైతే. ఇది ఇంప్రూవ్మెంట్ ఉందన్న, తెలుసు. ఫ్లేవర్ అయితే బాగానే ఉందన్న, ఇష్టంగానే తింటాయి బర్రెలు అయితే, వదలకుండా తింటాయి. మేము ఒకటి తెప్పించినప్పుడు అయితే ఫస్ట్ ఒక్కోసారి తినే కాదు, అంటే ఇది కాదు వేరే ప్రోడక్ట్ వేస్తే తినలేదు. ఇది వేసిన కానీ తినడం కూడా బాగానే తింటున్నాయి, దానం మిగల్చకుండా. హెల్తీగానే ఉన్నాయన్న, ఇక చూస్తున్నారు కదా, హెల్తీగానే ఉన్నాయి బర్రెలన్నీ. కాల్షియం కూడా బాగానే ఉంది, ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంది. అదే కాక మనకి టైంకి పాలు తీసే టైంకి షేపులు వస్తాం. ఇదివరకు అయితే ముందే వచ్చేసే షేపులు, దీనికైతే ఇది వేసినప్పుడే టైంకి షేపులు వస్తాయి మనం తీసే టైంకి. ఇంప్రూవ్మెంట్ అయితే బాగుందని. ఇది 100 గ్రామ్స్ ఇది పెడతాను, 150 గ్రామ్స్ అది పెడతాను డైలీ ఒక పూట. లేదన్న, ఇది ఒక 15 రోజులు, ఇది ఒక 15 రోజులు వాడతా. అది ఒకసారి ఇది ఒకసారి, అంటే 2 ఒకసారి పెట్టను. ఇది వాడితే అది గ్యాప్ ఇస్తా 10 రోజులు, అది వాడితే ఇది 10 రోజులు గ్యాప్ ఇస్తా అట్లా. దిగుబడి బాగుందన్న. రైతులకి అయితే అందరికి ఇదే చేస్తా అన్న, తప్పకుండా. రేటింగ్ అయితే 5 రేటింగ్ ఇస్తాను నేనైతే, ఎందుకంటే ఇది వాడిన నుంచి ఇంప్రూవ్మెంట్ బాగున్నాయి మాకు. పాలు దిగుబడి ఏంటి, బర్రెలు చూడు కడతాం ఏంటి, అరుగుదల ఏంటి, అన్నీ బాగున్నాయి మాకు. అందరూ వాడుకోవచ్చు అనేది, చిన్న సన్నగారు రైతుల నుంచి పెద్ద రైతుల దాకా అందరూ వాడుకోవచ్చు ఇది.